గవర్నమెంట్ అంటే ఏం చెప్పాలి చెప్పండి రెండు. మీకు ఏం జరిగిందో చెప్పండి. నాకేం జరిగి అంతా మంచిగా ఉంది. అప్పటికి కూడా డిఫరెంట్ ఉంటాయి ఎట్లయినా. అన్నీ అమలు అవుతున్నాయి. 6 గ్యారెంటీలు 6 గంటలు ఎవరు చేసిండు? ఇచ్చిండు, హామీలు ఇచ్చిండు కానీ ఏమీ ఇవ్వలేడు. అంటే రైతు బంధు అట్లాంటివి వస్తుంది. రైతు బంధు మాకేం రాలేదు ఇంతవరకు. నువ్వు ఎట్లా ఉంది మార్కెట్లో గిరాకీ ఎట్లా ఉంది? గిరాకీ తగ్గిందండి. అంత ఆన్లైన్ అయింది బిజినెస్. కూరగాయల నుండి తినే ఫుడ్ దాకా ఆన్లైన్ మొత్తం. ఎక్కువ అమ్ముకొని బతకలేకని పొజిషన్ ఉంది. రేట్లు ఏమన్నా పెరిగినాయా మీకు? రేట్లు ఈరోజు పెరుగుతాయి, తక్కువ మాల్ తక్కువ వచ్చిన రోజు ఎక్కువ అవుతాయి, ఎక్కువ వచ్చిన రోజు తక్కువ అవుతాయి అని చెప్పలేము. రైతులు ఎక్కువ వచ్చిన అనుకో మా రేట్ తక్కువ ఉంటుంది. మరి ఇంట్లో గ్యాస్ 500 వస్తుందండి. ఇంట్లో గ్యాస్ 500 పెట్టిస్తున్నట్టు, అది 850 రూపాయలు తీసుకుంటున్నాం మా దగ్గర. బ్యాంకులో పైసలు పడతా అంటారు, ఓ నెలలు పడితే 1 నెల పడేవి, గ్యారంటీ ఏం లేదు. చాలా చెప్పిండు కదా గ్యారెంటీలు ఇస్తా అని. చెప్పిండు గ్యారంటీలు అయినా నోరు నట్టు మాట్లాడితే అయిపోదు కదా. అంటే గెలిచి 100 రోజులలో ఇస్తా అని హామీలు ఇచ్చింది, మరి ఇవ్వలే కదా. ఆయన గెలవడానికి అవకాశం చెప్పిండు అంతవరకే. గెలిచినాక ఆయన మాట ఇప్పుడు ఆయన ఇవ్వలేమని చేయలేదు అట్లా. రైతు భరోసా, రుణమాఫీ అన్నీ అయినాయి. మాకు ల్యాండ్ ఉంటే మాకు ల్యాండ్ లేదు కదా సార్. ఉన్న భూమి కూడా మాకు భూమి ఉంది, ఆన్లైన్లో లేదు. మేము కబ్జాకున్నాం. మా భూమి వేరే వాళ్ళ పేరు మీద వెళ్ళిపోయింది. దాని గురించి పట్టించుకుని నాదుడు లేదు. ఎంఆర్ ఆఫీస్కి 10 సార్లు తిరిగినాం, ఎవడు పట్టించుకోవట్లేడు. తిరిగి మాకే యాస్ట్ వస్తుంది. ఏం చేయాలి చెప్పు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలన బాగుందా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుందా? వాళ్ళు గట్టినే చేసి వాళ్ళు చేసినప్పుడు మంచిగా ఉంది. ఈ దేశం రెండు బాగానే ఉంటాయి. ఎవరి మీద ఆపోజిట్ చెప్పలేము కదా. అందరూ మన వాళ్ళే. రానున్న రోజుల్లో ఏమైనా చేస్తారంటారా? అది చెప్పలేము. ముందు జరిగేది ఎవరు చెప్పలేను. నువ్వు చెప్పలేను, నేను చెప్పలేను. అంటే చెప్పిండు కదా సంక్రాంతి తర్వాత చేస్తా అని చెప్పిండు. సంక్రాంతి కూడా అయిపోయాయి. సంక్రాంతి అయిపోయా, శివరాత్రి అయిపోతుంది. ఇట్లా కాలంలో తీసుకురా కాలాన్ని గడిపిస్తుండు. అంతవరకు ఇస్తుండు హామీలు. పండుగ రోజు ఆయన అవకాశం చూసుకొని మాట్లాడుతున్నాం అంతవరకు. మనకైతే ఏం గవర్నమెంట్ అంటే ఏం చెప్పాలి చెప్పండి రెండు. మీకు ఏం జరిగిందో చెప్పండి. నాకేం జరిగి అంతా మంచిగా ఉంది. అప్పటికి కూడా డిఫరెంట్ ఉంటాయి ఎట్లయినా. అన్నీ అమలు అవుతున్నాయి. 6 గ్యారెంటీలు 6 గంటలు ఎవరు చేసిండు? ఇచ్చిండు, హామీలు ఇచ్చిండు కానీ ఏమీ ఇవ్వలేడు. అంటే రైతు బంధు అట్లాంటివి వస్తుంది. రైతు బంధు మాకేం రాలేదు ఇంతవరకు. నువ్వు ఎట్లా ఉంది మార్కెట్లో గిరాకీ ఎట్లా ఉంది? గిరాకీ తగ్గిందండి. అంత ఆన్లైన్ అయింది బిజినెస్. కూరగాయల నుండి తినే ఫుడ్ దాకా ఆన్లైన్ మొత్తం. ఎక్కువ అమ్ముకొని బతకలేకని పొజిషన్ ఉంది. రేట్లు ఏమన్నా పెరిగినాయా మీకు? రేట్లు ఈరోజు పెరుగుతాయి, మాల్ తక్కువ వచ్చిన రోజు ఎక్కువ అవుతాయి, ఎక్కువ వచ్చిన రోజు తక్కువ అవుతాయి అని చెప్పలేము. రైతులు ఎక్కువ వచ్చిన అనుకో మా రేట్ తక్కువ ఉంటుంది. మరి ఇంట్లో గ్యాస్ 500 వస్తుందండి. ఇంట్లో గ్యాస్ 500 పెట్టిస్తున్నట్టు, అది 850 రూపాయలు తీసుకుంటున్నాం మా దగ్గర. బ్యాంకులో పైసలు పడతా అంటారు, ఓ నెలలు పడితే 1 నెల పడేవి, గ్యారంటీ ఏం లేదు. చాలా చెప్పిండు కదా గ్యారెంటీలు ఇస్తా అని. చెప్పిండు గ్యారంటీలు అయినా నోరు నట్టు మాట్లాడితే అయిపోదు కదా. అంటే గెలిచి 100 రోజులలో ఇస్తా అని హామీలు ఇచ్చింది, మరి ఇవ్వలే కదా. ఆయన గెలవడానికి అవకాశం చెప్పిండు అంతవరకే. గెలిచినాక ఆయన మాట ఇప్పుడు ఆయన ఇవ్వలేమని చేయలేదు అట్లా. రైతు భరోసా, రుణమాఫీ అన్నీ అయినాయి. మాకు ల్యాండ్ ఉంటే మాకు ల్యాండ్ లేదు కదా సార్. ఉన్న భూమి కూడా మాకు భూమి ఉంది, ఆన్లైన్లో లేదు. మేము కబ్జాకున్నాం. మా భూమి వేరే వాళ్ళ పేరు మీద వెళ్ళిపోయింది. దాని గురించి పట్టించుకుని నాదుడు లేదు. ఎంఆర్ ఆఫీస్కి 10 సార్లు తిరిగినాం, ఎవడు పట్టించుకోవట్లేడు. తిరిగి మాకే యాస్ట్ వస్తుంది. ఏం చేయాలి చెప్పు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలన బాగుందా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుందా? వాళ్ళు గట్టినే చేసి వాళ్ళు చేసినప్పుడు మంచిగా ఉంది. ఈ దేశం రెండు బాగానే ఉంటాయి. ఎవరి మీద ఆపోజిట్ చెప్పలేము కదా. అందరూ మన వాళ్ళే. రానున్న రోజుల్లో ఏమైనా చేస్తారంటారా? అది చెప్పలేము. ముందు జరిగేది ఎవరు చెప్పలేను. నువ్వు చెప్పలేను, నేను చెప్పలేను. అంటే చెప్పిండు కదా సంక్రాంతి తర్వాత చేస్తా అని చెప్పిండు. సంక్రాంతి కూడా అయిపోయాయి. సంక్రాంతి అయిపోయా, శివరాత్రి అయిపోతుంది. ఇట్లా కాలంలో తీసుకురా కాలాన్ని గడిపిస్తుండు అంతవరకు. ఇస్తుండు హామీలు. పండుగ రోజు ఆయన అవకాశం చూసుకొని మాట్లాడుతున్నాం అంతవరకు. మనకైతే ఏం